ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం స్లైసర్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో ఆ స్లైసర్ తోటి ఏ విధంగా వర్క్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. మనకిక్కడ ఈ టేబుల్లో మనకి డిఫరెంట్ కాలమ్స్ కనిపిస్తున్నాయి కదా. సీరియల్ నెంబర్, నేమ్, క్లాస్, ఐటెం, ప్రైస్, ఇట్లాగా మనకి డిఫరెంట్ కాలమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. టేబుల్‌కి నిలువుగా ఉంటే కాలమ్ అని, అడ్డుగా ఉంటే రో అని మనం తెలుసుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు నేను ఈ కాలమ్స్‌ని బేస్ చేసుకొని మనం స్లైసర్‌ని క్రియేట్ చేయబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ బా ఈ పైవట్ టేబుల్ ఉంది కదా. ఈ పైవట్ టేబుల్‌ని బేస్ చేసుకొని మనం స్లైసర్‌ని తీసుకుందాం. నేను ఈ టేబుల్‌ని బేస్ చేసుకొనే తీసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి. అందుకని ఇన్సర్ట్‌కి వెళ్ళి ఇక్కడ స్లైసర్ అని ఉంది కదా. ఫిల్టర్స్ అనేటువంటి గ్రూప్‌లో స్లైసర్ ఉంది కదా. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో ఇవే కాలమ్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. అవునా? ఇక్కడ నేను నేమ్‌ని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటున్నా. చూసారా? మనకిక్కడ ఒక స్లైసర్ వచ్చింది. అంటే ఒక ఫిల్టర్ వచ్చింది. ఈ స్లైసరు లేదా ఈ ఫిల్టరు ఎక్కడి నుండి తెచ్చుకున్నాము? ఇదిగోండి ఈ పైవట్ టేబుల్ నుంచి తెచ్చుకున్నాం. అయితే నేనిక్కడ ఓన్లీ పద్మ ఎక్స్‌పెన్సెస్ మాత్రమే చూడాలనుకుంటున్నా. వేరే ఎవరి ఎక్స్‌పెన్సెస్ చూడాలని అనుకోవట్లేదు. పద్మ ఏం కొనుక్కున్నది, ఎంత ప్రైస్‌కి కొనుక్కున్నది అనేది మాత్రమే నేను చూడాలనుకుంటున్నాను. అందుకని ఇక్కడ నేను పద్మ దగ్గర క్లిక్ చేశాను. ఏమైంది? పద్మ కొనుక్కున్న ఐటెమ్స్ మాత్రమే ఇక్కడ కనిపించాయి. మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, పెన్ను, పెన్సిలు, స్కేలు ఇవే ఉన్నాయి కదా. ఎంత ఖర్చు పెట్టింది పద్మ? 30 రూపీస్. ఇక్కడ చూడండి, పద్మ 30 రూపీస్. కరెక్టే. వెరీ గుడ్. అయితే నిజంగా పెన్ను, పెన్సిలు, స్కేలే కొనుక్కుందా? చూద్దామా? చూద్దాం. పద్మ ఎక్కడుంది? యెస్, ఇక్కడ పెన్సిల్ ఒకటైపోయింది. ఇంకొకసారి ఎక్కడ? యెస్, పద్మ పెన్సిల్, పెన్ను 2 సార్లు అయిపోయింది. ఇంకొకటి పద్మ స్కేల్. యెస్, 3. సో, అవే మనకి కనిపిస్తున్నాయి. అంటే ఈ డేటాలో మనకేం తెలుస్తుంది? పద్మ కొనుక్కున్న ఐటెమ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే. యెస్, ఈ విధంగా మనము ఈ టేబుల్‌ని ఫిల్టర్ చేయొచ్చు. ఈ పైవట్ టేబుల్‌ని ఫిల్టర్ చేయొచ్చు. అయితే మనము ఈ పైవట్ టేబుల్ నుంచి ఒక చార్ట్ కూడా మనం తయారు చేయడం జరిగింది కదా. ఆ చార్ట్ ఫిల్టర్ అయిందో లేదో చూద్దామా? యెస్, పెన్ను, పెన్సిలు, స్కేలు ఇవి మాత్రమే కనిపించాయి. అంటే ఈ చార్ట్‌లో ఇవి ఈ 3 కనిపిస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఈ పైవట్ టేబుల్‌ని మనం ఈ స్లైసర్ తోటి ఫిల్టర్ చేశాం కాబట్టి ఇక్కడ ఏవైతే చేంజెస్ కనిపిస్తున్నాయో పెన్ను, పెన్సిలు, స్కేలు అనేటువంటి చేంజ్ ఏదైతే జరిగిందో అదే ఇక్కడ రిపీట్ అయింది కదా. యెస్, ఫైన్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా. క్లియర్ ఫిల్టర్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేశాను. మొత్తం మారిపోయింది మళ్ళీ. మొత్తం అన్నీ వచ్చాయి. మళ్ళీ మొత్తం అంతా వచ్చింది. మొత్తం అందరూ ఖర్చు పెట్టిన డబ్బులు వచ్చినాయి. మళ్ళీ ఇక్కడికెళ్తే యెస్, అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను మీకు మరొక విషయాన్ని నేర్పిద్దామని అనుకుంటున్నా. అదేంటి అంటే మనం ఇప్పుడు నేమ్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేశాం కదా. ఇప్పుడు ఐటెమ్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేద్దామా? ఓకే, రండి చేద్దాం. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి లేదా ఇక్కడ క్లిక్ చేసి ఇన్సర్ట్‌కి వెళ్ళి స్లైసర్‌ని క్లిక్ చేస్తే యెస్, మళ్ళీ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నేను ఐటెమ్ మీద క్లిక్ చేసి ఓకే అంటున్నా. యెస్, ఐటెమ్స్ అన్నీ మనకిక్కడ కనిపిస్తున్నాయి. అవునా? ఓకే. ఇప్పుడు నేను కేవలం ఎరేజర్ మీద మాత్రమే క్లిక్ చేస్తా. లేదా ప్యాడ్ అనే దాని మీద మాత్రమే క్లిక్ చేస్తా. లేదా నోట్‌బుక్ అనే దాని మీద మాత్రమే క్లిక్ చేస్తా. ఎక్కడైనా ఓకే. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమైంది? నోట్‌బుక్‌కి మొత్తం ఎంతమంది ఖర్చు పెట్టారనేది తెలిసింది. ఇక్కడ కూడా రాకేష్ మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి ఇక్కడ షీట్‌లో ఏమైనా మార్పొచ్చిందా? చార్ట్స్‌లో ఏమైనా మార్పొచ్చిందా చూద్దామా? షీట్ నంబర్ 2కి వెళ్ళాను. యెస్,
నోట్‌బుక్ మాత్రమే కనిపిస్తుంది. వెరీ గుడ్. మళ్ళీ క్లియర్ చేశా. ఫైన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, క్లాస్‌ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేద్దామని అనుకుంటున్నా. మళ్ళీ నేను ఇక్కడ క్లిక్ చేసి, ఇన్సర్ట్‌కి వెళ్ళి, స్లైసర్ మీద క్లిక్ చేసి, క్లాస్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఓకే అంటున్నా. యెస్, అన్ని క్లాసులు మనకొచ్చినాయి. నేనిప్పుడు ఓన్లీ 10థ్ క్లాస్ వాళ్ళు ఏం కొన్నారు అనేది మాత్రమే నేను చూడాలని అనుకుంటున్నా. అందుకని 10థ్ మీద క్లిక్ చేశా. యెస్, 10థ్ నుంచి వంశీ మాత్రమే ఉన్నాడు. ఈ ఐటెమ్స్ అన్నీ కొన్నారు. ఇవంతా మారింది. ఇక్కడికి వెళదామా? ఇక్కడ కూడా కొద్దిపాటిగా చేంజెస్ అనేవి జరిగినాయి. ఫైన్. అయితే మీకొక డౌట్ రావచ్చు. డేటా అంతా కూడా ఈ చార్ట్స్ అన్నీ కూడా చేంజెస్ వస్తే బాగుంటుంది కదా! మొత్తం డేటా అంతా చూడొచ్చు కదా! అని మీకొక డౌట్ రావచ్చు. అందుకు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ 3 స్లైసర్సు లేదా ఈ 3 ఫిల్టర్స్ కూడా నేను దేని నుంచి తీసుకున్నాను? ఈ పైవట్ టేబుల్ నుంచి మాత్రమే తీసుకున్నాను. మిగిలిన ఈ మూడింటి పైవట్ టేబుల్స్‌లోని కూడా అలాంటి మార్పు జరగాలి అంటే, మనం కనెక్షన్స్‌ని రిపోర్ట్ చేయాలి. ఈ 3 పైవట్ టేబుల్స్ కూడా కనెక్ట్ అయితే, ఇక్కడ ఈ చార్ట్స్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి.